హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని డిఆర్డిఓ రిలేటెడ్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇది మన సిలబస్లోని డిఫెన్స్ టెక్నాలజీ డిఆర్డిఓ ఇట్స్ స్ట్రక్చర్ విజన్ అండ్ మిషన్, అలాగే టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ ఈ ఐజిఎంపిడి ప్రోగ్రామ్. ఓకే, ఇవి ఉన్నాయి. ఈరోజు ఇవి కొంతవరకు డిస్కస్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఐజిఎంపిడి ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పేరులోనే ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ అండ్ గైడెడ్ మిసైల్స్. సో మిసైల్స్ డెవలప్మెంట్ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ లో మొత్తం ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎప్పుడు అంటే 1983లో. ఇది ఎందుకు ఇట్లా తీసుకొచ్చారంటే 1962 కానీ 65, 75 వార్స్ లో కానీ మనం ఎప్పుడైతే కొన్ని వార్స్ లూజ్ అయ్యామో అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, లైక్ వి నీడ్ సమ్ సెల్ఫ్ రిలయంట్, వేరే వాళ్ళ కాంపోనెంట్స్ కోసం కానీ లేకపోతే మిసైల్స్ డెవలప్మెంట్ లోని వేరే కంట్రీస్ మీద డిపెండెంట్ అవ్వడం తగ్గించేసి వి నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ సెల్ఫ్ సఫిషియంట్ మిలిటరీ హార్డ్వేర్. సో దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు 1983. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎట్లా, ఈ ప్రోగ్రామ్ అంతటిని ఎట్లాగా ప్లాన్ చేశారంటే 1983లోని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ దే స్టార్టెడ్ డెవలపింగ్ ద రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీసెస్ కానీ ల్యాబ్స్ కానీ అసలు డెవలప్ చేయాలంటే ఒక ఫ్రమ్ ద స్క్రాచ్ దే స్టార్టెడ్ అండ్ ఈవెన్ ట్రైనింగ్ ద టాలెంట్. ఓకే, దీంట్లో ఎలా వర్క్ చేయాలి దాని మీద ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే 1984 to 89లో పృథ్వీ అండ్ త్రిశూల్ మిసైల్ ని డెవలప్ చేశారు ఫస్ట్. ఓకే, పృథ్వీ అండ్ త్రిశూల్ పిటి. నెక్స్ట్ తర్వాత 1989-92లో నాగ్ అండ్ ఆకాష్. ఓకే, నాగ్ అనేది యాంటీ ట్యాంక్. ట్యాంక్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ప్రతిసారి మిలిటరీ దీంట్లోని ట్యాంక్స్ అంటే ఇవి చూపిస్తారు కదా, ఇట్లా ఉంటాయి. సో అవి. ఓకే, నాగ్ యాంటీ ట్యాంక్ అండ్ అలాగే ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. తర్వాత డెవలప్ అయింది అగ్ని. అగ్ని ఈజ్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, ప్రూవింగ్ ప్రోగ్రామ్ సక్సెస్. సో దీంతో మొత్తం ఒక 5 సిరీస్ ఆఫ్ మిసైల్స్ అనేవి అడ్వాన్స్మెంట్స్ చేశారు 2008 నుంచి. ఆఫ్టర్ అచీవింగ్ ద గోల్ ఆఫ్ మేకింగ్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్. ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్స్ లైక్ ప్రొపల్షన్ కానీ, నావిగేషన్ కానీ, అండ్ కంట్రోలింగ్ సచ్ మిసైల్స్ అండ్ మెటీరియల్స్ యూస్డ్ ఫర్ దోస్ మిసైల్స్. వీటిలో సెల్ఫ్ రిలయంట్ అయిపోయాం. వీ కెన్ ప్రొడ్యూస్ అవర్ ఓన్ ఫ్రమ్ ఇంటిగ్రేట్, అంటే స్టార్టింగ్ ప్రొడక్షన్ నుంచి ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ ద యూసేజ్ ఆర్ ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. సో డిఆర్డిఓ అనేది ఎప్పుడైతే ఇవన్నీ డెవలప్ చేసిందో ఇట్ డిస్కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. మిగతా ఏవైతే డెవలప్ చేశారో ఈ ప్రోగ్రామ్ కింద కాకుండా సెపరేట్ ప్రాజెక్ట్స్ కింద డెవలప్ చేశారు. లైక్ ఆఫ్టర్ 2008 ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ అంటే అగ్ని సిరీస్ అనేవి, కే మిసైల్స్ కానీ, హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్స్ కానీ, ఇవన్నీ వేరే ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొచ్చారు కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా నుంచి ఇంకా ఆపేశారనమాట. సో ఇప్పుడు మనం ఈ 5 మిసైల్స్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏవేవి ఇంపార్టెంట్ వీటిలో అనేది చూద్దాము. సో పృథ్వీ ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ క్రొనాలజీలో చూసినట్టే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పృథ్వీ వచ్చేసి ఇట్స్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ క్రూయిజ్ అని 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రాజెక్టరీ, అంటే పాత్ ఎలా తీసుకుంటుంది అని. ఇది నేను తర్వాత నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్, బ్యాలిస్టిక్ అంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఎర్త్ సర్ఫేస్ అట్మాస్ఫియర్ దాటి మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా ఈ ట్రాజెక్టరీని ఫాలో అయితే అది బ్యాలిస్టిక్ మిసైల్. క్రూయిజ్ మిసైల్ అంటే గ్రౌండ్ లెవెల్ అట్మాస్ఫియర్ లోనే వెళ్తుంది అనమాట. వీటికి ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అది మీకు అక్కడ చెప్తాను. సో పృథ్వీలో ఏంటంటే ఇట్ ఇస్ అ షార్ట్ రేంజ్. ఓకే, చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, బ్యాలిస్టిక్ కదా, సర్ఫేస్ టు సర్ఫేస్ ఇలా. ఓకే, ఈ సో ఇక్కడ టార్గెట్ ఉంటుంది, ఇక్కడ లాంచ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా లాంచ్ చేస్తారు విత్ వేరింగ్ రేంజెస్. మళ్ళీ ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ వేరియేషన్స్ అనేది ఎక్కువ చదవక్కర్లేదు. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ వెయిట్ లో కానీ లేదా వాటి యొక్క రేంజెస్ లో కానీ, అంటే ఇన్ని కిలోమీటర్స్ ఇది ఇక్కడ దాకా ఒక రేంజ్ ఉండొచ్చు, కొన్ని మిసైల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ, అలా పృథ్వీ 1, 2, 3 అని కొన్ని ఉన్నాయన్నమాట. వాటి రేంజెస్ అనేవి వేరే ఉంటది. అలాగే వాళ్ళ పేలోడ్ కెపాసిటీ కూడా ఇక్కడ 500, ఫర్ సపోజ్ ధనుష్ నేవీ వేరియంట్ అనమాట. ఇది 500 to 1000 kgs. అలాగే 1, 2, 3 ఇవి ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ అందులో కూడా వెయిట్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో స్ట్రైక్ రేంజ్ వచ్చేసి 350 కిలోమీటర్స్. ఓకే, మనకి ఇక్కడ మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ అ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ ఇట్స్ అ బ్యాలిస్టిక్. రిమెంబర్ దిస్.
అండ్ దీంట్లో సబ్మెరైన్ వర్షన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సాగరిక సబ్మెరైన్ వేరియంట్ అనేది మనం ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ సబ్మెరైన్ ఉంది కదా, సో ఈ సబ్మెరైన్ మీద ఈ మిసైల్స్ అనేది మనం లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే, వీ కెన్ యూజ్ దెమ్. సో సో ఇదేంటి, అరిహంట్ ఆల్రెడీ మనకు తెలిసిందే, న్యూక్లియర్ సబ్మెరైన్. ఓకే, ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ న్యూక్లియర్ ట్రయాడ్ గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఈ అరిహంట్ సబ్మెరైన్, అరిహంట్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఇట్ వాజ్ ద సబ్మెరైన్ వాజ్ ఇట్ సెల్ఫ్ డెవలప్డ్ బై హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. అది ఎక్కడ అంటే మన విశాఖపట్నంలోనే జరిగింది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. సో ధనుష్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సాగరిక వేరియంట్, ఇది కూడా పృథ్వీ కిందే వస్తుంది. అలాగే పృథ్వీ 1, 2, 3 ఈ వేరియంట్స్ అన్ని ఏంటంటే కన్వెన్షనల్ వార్ హెడ్స్ ఉంటాయి, అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ త్రిశూల్ ఏంటి, ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సో చూడండి, స్టార్టింగ్ లో 1980s లోనే ఫస్ట్ ఒకటి బ్యాలిస్టిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ తీసుకొచ్చారు, తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తీసుకొచ్చారు. ఓకే, సో ఇందులో చూడండి, ద సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు డిఫెండ్ ద నేవల్ వెజల్స్. ఓకే, నేవల్ వెజల్స్, మిసైల్స్ అండ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది. అండ్ ఇట్స్ అ షార్ట్ రేంజ్. ఇది కూడా ఆబ్వియస్లీ ఇవన్నీ స్టార్టింగ్ లో వచ్చినాయి కదా, సో ఇట్స్ అ షార్ట్ రేంజ్ మిసైల్. మాక్సిమం ఎంత ఉంటుంది, ఇది సర్ఫేస్ టు ఎయిర్ కదా, ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్ అనుకోండి ఈ మాత్రం డిస్టెన్స్ అన్నా వెళ్తుంది, బట్ ఈ షార్ట్ రేంజ్ ఇవి సర్ఫేస్ టు ఎయిర్ అంటే చాలా ఎక్కువ ఏంటి థ్రస్ట్ ఎనర్జీ చాలా కావాలి, అండ్ అంత పేలోడ్ తీసుకెళ్ళలేదు. స్టార్టింగ్ లో ఒకది 1980s లో ఒక టెక్నాలజీ అట్లా ఉండే, సో అందులో 12 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుంది అండ్ 5.5 kgs వరకు. ఇట్స్ షార్ట్ రేంజ్. ఓకే, ఈ రెండు షార్ట్ రేంజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దీని తర్వాత అడ్వాన్స్మెంట్ చూసాం కదా, 1984 నుంచి 1989 తర్వాత 89 నుంచి 92 ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ తీసుకొచ్చాం. ఏంటి, నాగ్ అనేది ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ ఈస్ అన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. అంటే ట్యాంక్స్ ఉంటాయి కదా, ఎంత దూరం ఉన్నా ఎనిమీ యొక్క ట్యాంక్స్ ఎక్కడన్నా ఉన్నాయి అనుకుంటే ఇట్ కెన్ యాక్చువల్లీ అటాక్ దట్ ఎనిమీ ట్యాంక్స్. ఓకే, న్యూట్రలైజ్ ద ఎనిమీ ట్యాంక్స్ అండర్ ద రేంజ్ ఆఫ్ 500 to 4,000 meters, అంటే 4 kilometers వరకు. ఓకే, ఫర్ సపోజ్ బార్డర్ లో పెట్టారు, బార్డర్ లో పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా అటాక్ చేయొచ్చు అనమాట. అలా అని ఈ మరీ దూరంగా ఉంచి అక్కడి నుంచి అటాక్ చేయడానికి అవ్వదు, అందుకే ట్యాంక్స్ అనేవి కొంచెం బార్డర్ దగ్గరికి తీసుకెళ్లి ఫైర్ చేస్తారు. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఒకసారి ఫైర్ చేసిన తర్వాత లైక్ ఇట్ విల్ ట్రైంగ్ టు గో అండ్ అటాక్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఈ నాగ్ మిసైల్ అనేది దీనికి ఒక క్యారియర్ ఉంటది. ఓకే, ఆ క్యారియర్ అనేది నమికా నాగ్ మిసైల్ క్యారియర్ విచ్ ఇస్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ అప్ టు 6 కాంబాట్ మిసైల్స్. ఈ నమికా అనేది 6 నాగ్ మిసైల్స్ ని కావాలంటే పెట్టగలదు అనమాట ఒకేసారి. సో నాగ్ మిసైల్ క్యారియర్ ఈజ్ ఆంఫిబియస్ కెపాసిటీ, అంటే ఏంటి, బోత్ ల్యాండ్ ఈవెన్ వాటర్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్, ద మిసైల్ యూసెస్ అన్ 8 kg ఎక్స్ప్లోసివ్ యాంటీ ట్యాంక్ టాండమ్ వార్ హెడ్. తర్వాత నైట్ స్ట్రైక్ కేపబిలిటీ కూడా ఉంది, ఇది ఇంపార్టెంట్. ఎలా అంటే ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ సిస్టమ్ ద్వారా ఇది ఫైర్ చేసిన తర్వాత అటాక్ చేస్తారు టార్గెట్ వెహికల్ ని. ఇట్ క్యాన్ బి మౌంటెడ్ ఆన్ ఇన్ఫాంట్రీ వెహికల్, అలాగే హెలికాప్టర్ మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ట్యాంక్ నుంచి లాంచ్ చేయొచ్చు. ఓకే, తర్వాత హెలికాప్టర్ మీద నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. విల్ ఆల్సో బి అవైలబుల్ విత్ ఇంటిగ్రేటెడ్ వర్క్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై హెచ్ఏఎల్ ధ్రువ్. ఓకే, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకే, ధ్రువ్. తర్వాత ద హెలికాప్టర్ లాంచ్, దీన్నే హెలీనా అంటారు అనమాట పేరు. ఒకవేళ హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే దాన్ని హెలీనా అంటారు. వాట్ ఇట్. సో ఐ హోప్ దిస్ యూ అండర్స్టూడ్. యాంటీ ట్యాంక్ గైడ్, ఈ ఉన్న 5 వాటిల్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏంటి అంటే మాత్రం పక్కా ఇట్స్ నాగ్. 4th వెరైటీ ఆకాష్. ఇది ఆబ్వియస్లీ మళ్ళీ ఇది కూడా ఈ పైన వాటిల్ కదా అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మనం ఇవన్నీ షార్ట్ రేంజ్ చూసాం. ఓకే, కానీ ఆకాష్ లో ఏంటి, మీడియం రేంజ్, అంటే ఇంకొంచెం డిస్టెన్స్. ఎలా అంటే ఆల్మోస్ట్ 720 kgs, అండ్ ఇక్కడ పైన 12 kilometers చూసాం కదా, ఇది 18 kilometers అనమాట. ఓకే, తర్వాత ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ అప్ టు 13 kilometers. ఆల్టిట్యూడ్ అయితే 8 kilometers, ఎందుకంటే ఇది సర్ఫేస్ టు ఎయిర్ కదా. ఇందాక 12 kilometers చూసాం, ఇది 18 kilometers, అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్ టు రేంజ్ ఆఫ్ 30 kilometers. నెక్స్ట్, ఇట్ కెన్ ఫ్లై ఎట్ సూపర్ సోనిక్ స్పీడ్. సో ఇక్కడ ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటే స్పీడ్. ఇది చాలా సూపర్ సోనిక్ స్పీడ్, అంటే ఈ స్పీడ్స్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఇందులో సబ్ సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ అని ఉంటాయి.
ఇక్కడ ఇలా ఒక స్కేల్ తీసుకుంటే సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ అని సో ఇందులో ఏంటంటే సబ్సోనిక్ అంటే విచ్ ఈస్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ దిస్ సౌండ్. ఓకే, ఇట్ మీన్స్ విచ్ ఈస్ లెస్ దాన్ 1 మ్యాక్ అని అంటారు. అదే సూపర్సోనిక్ మిసైల్స్ అయితే ఇట్ విల్ బి బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అండ్ బిట్వీన్ 5 times ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అంటే మ్యాక్ 1 నుంచి మ్యాక్ 5 మధ్యలో ఉండేదాన్ని సూపర్సోనిక్ మిసైల్స్ అంటారు. అదే ఇన్ కేస్ మోర్ దెన్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే 5 మ్యాక్, అట్లీస్ట్ మినిమం 5 మ్యాక్ నుంచి మాక్సిమం ఎంతైనా ఉండే వాటిని హైపర్సోనిక్ మిసైల్స్ అంటారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్లీ చైనా, రష్యా, యుఎస్ వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. ఓకే, మన ఇండియాలో ఇంకా అన్ని లేవు. ఓకే, సో మన దగ్గర ఒకటో రెండో ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేస్తా కింద. సో ఈ స్పీడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ద ఫాస్టర్ ద స్పీడ్ ఈస్ దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఓకే, ఫర్ సపోజ్ ఒక మిసైల్, ఇండియానే ఒక మిసైల్ ఒక అటాక్ చేయడానికి మన దగ్గర ఒక ఫాస్టెస్ట్ హైపర్సోనిక్ దగ్గర ఉంది అంటే మనం అటాక్ చేసినా ఆ వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రల్ చేయలేరు. ఓకే, ఇంకా డైరెక్ట్ గా డిస్ట్రాయ్ చేయడమే అక్కడ. సేమ్ వే వేరే కంట్రీ వాళ్ళ దగ్గర కూడా హైపర్సోనిక్ ఉండి ఒకవేళ మన ఇండియా దగ్గర లేకపోతే వీ విల్ బి అండర్ డేంజర్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ హైపర్సోనిక్ మిసైల్స్. ఇన్ ఇంటర్సెప్షన్ కూడా ఉండాలి. సో ఇక్కడ కేపబుల్ ఆఫ్ ఇంటర్సెప్టింగ్ అప్ టు ఏ రేంజ్ ఆఫ్ 30 kilometers. నెక్స్ట్ అగ్ని, ఇది ఇంపార్టెంట్. అగ్నిలోని మొత్తం 5 సిరీస్ వచ్చినాయి, మధ్యలో ఇంకొకటి ఉంటది, అదేంటంటే అగ్ని ప్రైమ్. అగ్ని 5 మిసైల్స్ ప్లస్ అగ్ని ప్రైమ్ మొత్తం కలిపి 6 అన్నమాట. సో అగ్ని ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ సేమ్ పృథ్వీ లాగే సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్, బట్ ఇందులో ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. దట్ కెన్ క్యారీ న్యూక్లియర్ యాజ్ వెల్ as కన్వెన్షనల్ పేలోడ్స్. ఓకే, Agni 1 to 3 were completed during the program and the rest of the Agni missiles have been developed through index projects. So 5 ఉన్నాయి, కానీ 4, 5 అనేది ఈ IGVMPD ప్రోగ్రామ్ ద్వారా కాకుండా సెపరేట్ గా తీసుకొచ్చారు. ఓకే, ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ కేపబుల్ న్యూ జనరేషన్ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ అగ్ని క్లాస్. ఓకే, ఇట్ ఈస్ ఎ 2-staged canister missile with a maximum range of 1000 to 2000 kilometers. ఇది ప్రైమ్ అయితే. ఫస్ట్ ఈ ప్రైమ్ కన్నా ముందు మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ అగ్ని 1 700 kilometers, అగ్ని 2 2000 kilometers, అగ్ని 3 3500 kilometers అండ్ అగ్ని 4 4000 kilometers. సో అగ్ని 5 మిసైల్ చూస్తే చూడండి, ఇట్స్ 3-stage ప్రోగ్రామ్. దీని రేంజ్ చూడండి చాలా ఎక్కువ, 5500 to 8000 kilometers. ఓకే, కానీ అగ్ని ప్రైమ్ చూస్తే ఇది 2-stage canister program and 1000 to 2000 kilometers. It is lighter than all earlier Agni series of missiles. It is lighter than all the earlier Agni series of missiles. It weighs at least 50% less than 50% than Agni 3. It can be transported by road and rail because it is lighter in weight, so we can transport it through road and rail. The missile uses a కోల్డ్ లాంచ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మిసైల్ లాంచ్ చేసేటప్పుడు దెర్ హ్యాస్ టు బి ట్యూబ్ ఆర్ సిలో. ఓకే, ఈ సిలో ఆర్ ట్యూబ్ నుంచి లాంచ్ చేస్తారు. ఇక్కడ ఇగ్నైట్ చేసి ఫైర్తో దట్ మిసైల్ విల్ బి లాంచ్. బట్ ఇక్కడ ఏంటంటే కోల్డ్ లాంచ్లో ఏదైనా గ్యాస్ ఆర్ ఏదైనా ప్రెషర్ యూజ్ చేసి దీన్ని బయటకు పంపి పుష్ చేస్తారు. అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ గెటింగ్ ఇగ్నైటెడ్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఇగ్నైట్ చేశారనుకోండి, ఈ ట్యూబ్ ఆర్ సిలోస్ అనేది ఇంకా మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉండదు. బట్ హియర్ వీ కెన్ యూజ్ దిస్ సిలో ఆర్ ట్యూబ్ అగైన్ ఫర్ లాంచింగ్ అనదర్ మిసైల్. గాట్ ఇట్? సో అగ్ని ఈ 5 అనేది చాలా ఇంపార్టెంట్. కెన్ సీ దిస్ 3 stages ఉంటాయి. ఇట్స్ లాంగ్ రేంజ్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్ అట్లీస్ట్ 1500 kgs వరకు వార్ హెడ్ ని తీసుకెళ్లగలదు. అండ్ స్పీడ్ యూ కెన్ సీ 24 Mach. ICBM zone Agni 5 is classified as an intercontinental ballistic missile. Intercontinental ballistic missile అంటే ఆల్మోస్ట్ ఒక కాంటినెంట్ దాటేస్తుంది. ఓకే, ఇట్లా ఒక కాంటినెంట్ దాటి చేస్తుందంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటారు. యూజువల్ గా చూడండి, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఆల్రెడీ పోసెస్ దట్ సచ్ మిసైల్స్. తర్వాత ఇండియాకి వచ్చింది. సో ఎనీథింగ్ హ్యావింగ్ ఎ రేంజ్ మోర్ దెన్ 5500 kilometers is intercontinental ballistic missile. I hope you got this. అగ్ని సిరీస్ చూసుకోండి మళ్ళీ.
సో ఇది ఎక్కడ టెస్ట్ ఫైర్ చేసామంటే అబ్దుల్ కలాం ఐలాండ్లోని ఒడిశా. మోస్ట్లీ టెస్టింగ్ అన్ని ఇక్కడ జరుగుతాయి. స్పేస్ టెక్నాలజీ చదివినప్పుడు మాత్రం ఏదో శ్రీహరికోట కానీ లేదా తుంబా ఏరియా కానీ ఓకే అక్కడ నుంచి లాంచ్ చేస్తాం. నెక్స్ట్ న్యూక్లియర్ ట్రయాడ్ ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. న్యూక్లియర్ ట్రయాడ్ నేమ్లోనే ఉంది కదా, ట్రయాడ్ అంటే 3. వాట్ 3? సో ద 3-sided మిలిటరీ ఫోర్స్ స్ట్రక్చర్. ఏంటి, ఒక కంట్రీ అనేది వేరే కంట్రీ యొక్క న్యూక్లియర్ అటాక్స్ని మనం ఇంటర్సెప్ట్ చేసి న్యూట్రల్ చేయాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డిఫెండ్ అవర్ కంట్రీ, త్రీ సైడ్స్ ఉండాలి. ఏంటి, ల్యాండ్, ఎయిర్ అండ్ సీ వెక్టార్స్. ఈ 3 వెక్టార్స్ నుంచి న్యూక్లియర్ కేపబిలిటీ ఉంటే దానికి న్యూక్లియర్ ట్రయాడ్ కేపబిలిటీ ఉందని అంటారు ఆ కంట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ న్యూక్లియర్ ట్రయాడ్ ఈస్ దేర్ విత్ వెరీ మేజర్ కంట్రీస్ లైక్ చైనా, రష్యా, అగైన్ యుఎస్. ఈవెన్ మన నైబర్ కంట్రీ పాకిస్తాన్కి కూడా ఈ కేపబిలిటీ ఉంది. అందుకని ఇండియా హస్ ఆల్సో గాట్ ఇట్స్ ఓన్ న్యూక్లియర్ ట్రయాడ్ విచ్ హ్యాస్ ల్యాండ్ బేస్డ్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని. ఓకే, అగ్ని హాజ్ మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ సబ్మెరైన్స్ అరిహంత్, మనం వైజాగ్ నుంచే మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో న్యూక్లియర్ మిసైల్ ఆర్మ్డ్ సబ్మెరైన్ లైక్ అరిహంత్. అండ్ నెక్స్ట్ వచ్చేది అరిఘాట్. అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి స్ట్రాటజిక్ బాంబర్స్, స్ట్రాటజిక్ ఎయిర్ క్రాఫ్ట్ విత్ న్యూక్లియర్ బాంబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ లైక్ సుకోయ్, ఓకే, మిరాజ్. ఇవన్నీ ఎయిర్ క్రాఫ్ట్స్. వీటి మీద మనం న్యూక్లియర్ వెపన్స్ అనేది లాంచ్ చేసి వీ కెన్ యూజ్ దెమ్. సి ల్యాండ్ వెక్టర్స్, ఇవన్నీ న్యూక్లియర్ కేపబుల్. పృథ్వీ, అగ్ని ఆల్ 4 and 5, అగ్ని 4 ప్రైమ్ కూడా. సి వెక్టర్స్. నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్, S4 ఓకే. అలాగే S5 సబ్మెరైన్స్, K4 మిసైల్స్. ఎయిర్ వెక్టర్ అయితే చూడండి సుకోయ్, మిరాజ్, జాగ్వర్ ఫైటర్స్. సో న్యూక్లియర్ ట్రయాడ్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నాం కదా మిసైల్స్ గురించి. మిసైల్స్ టైప్స్ ఉంటాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ అండ్ స్పీడ్. స్పీడ్ అంటే ఏది స్పీడ్ వెళ్తుంది, బట్ ట్రాజెక్టరీ అంటే ఇలా వెళ్తుందా లేదా స్ట్రైట్ గా వెళ్తుందా అనేది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీకు తెలుస్తుంది ట్రాజెక్టరీ బేస్డ్ అంటే. చూడండి ఈ లైట్ బ్లూ కలర్ ఉంది కదా, ఈ లైట్ బ్లూ కలర్ అనేది అట్మాస్ఫియర్. కొన్ని అట్మాస్ఫియర్ దాటి వెళ్తాయి, కొన్ని అట్మాస్ఫియర్ లోనే ఉంటాయి. సో బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అట్మాస్ఫియర్ దాటి టార్గెట్ ని హిట్ చేయడం. ఇది ఎందుకు హిట్ చేస్తారని చెప్తాను. ఈ క్రూయిజ్ మిసైల్ అంటే అట్మాస్ఫియర్ లోనే ఉంటుంది. సో ఇట్ ఇస్ అ బ్యాలిస్టిక్ లాఫ్టర్ ట్రాజెక్టరీ అండ్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్పవర్డ్ ఫ్రీ ఫాల్ ఫ్లైట్ ఆఫ్టర్ బూస్ట్ ఫేజ్. ఇది బూస్ట్ ఫేజ్ ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇంత హైట్ ఉంది కాబట్టి ఆ ట్రాజెక్టరీ యొక్క స్పీడ్ ని తీసుకుని ఫ్రీ ఫాల్ జరుగుతుంది. అండ్ వన్స్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఎప్పుడైతే పడుతుందో ఇట్ విల్ బి కమింగ్ విత్ వెరీ గ్రేట్ స్పీడ్ దట్ ఇంటర్సెప్షన్ ఇస్ నాట్ పాసిబుల్ or interception is very difficult to destroy such kind of speedy coming missiles. క్రూయిజ్ మిసైల్ అట్మాస్ఫియర్ లోనే ఉంటుంది. ఈ ఆరెంజ్ కింద కొంచెం ఆరెంజ్ లో ఉంది కదా, ఇది గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనది ఇది టార్గెట్ అనుకోండి, ఇట్లా మనం కావాలంటే దీన్ని మాన్యువర్ చేయొచ్చు. ఓకే, మధ్యలో ట్రీ అడ్డొచ్చింది, కొండ అడ్డొచ్చింది, సో గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇది క్రూయిజ్ మిసైల్. ఇది దీనికన్నా కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా ఎట్లా అంటే వీటిలో మళ్ళీ సెపరేట్ గా స్పీడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలిస్టిక్ లోని సబ్సోనిక్, అగైన్ చూడండి సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్. అలాగే క్రూయిజ్ మిసైల్ లో కూడా సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఇది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనిమీ కంట్రీ వాళ్ళ సిస్టమ్ రేడార్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటుంది రేడార్. సో ఏదన్నా ఒకవేళ మిసైల్ వీళ్ళ రేడార్ లో ఎంటర్ అవుతుందంటే దే విల్ బి అలర్ట్ అండ్ దే విల్ లాంచ్ కౌంటర్ అటాక్. వెంటనే దీన్ని న్యూట్రలైజ్ చేసేస్తారు అక్కడే, ఈ కంట్రీలో ఎంటర్ అవ్వకముందే. సో ఇక్కడ చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి లాంచ్ చేస్తే ఏమవుతుంది, ఇది త్వరగా డిటెక్ట్ అయిపోతుంది. ఇది చూడండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, లేట్ గా డిటెక్ట్. సో దీస్ కుడ్ బి మోర్ పవర్ఫుల్ క్రూయిజ్ మిసైల్స్. ఓకే, ఇది కానీ ఇది ఒకవేళ రేడార్ ని కూడా తప్పించుకుని లేదా ఇంకా ఫాస్ట్ గా హైపర్సోనిక్ వెళ్తే ఒకవేళ డిటెక్ట్ చేసినా ఇంటర్సెప్టింగ్ ఈస్ హైలీ డిఫికల్ట్. సో దేనికి దానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ ఏది అని చెప్పలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఆల్రెడీ చూసాం కదా, పృథ్వీ అనేది సబ్సోనిక్, అగ్ని అనేది సూపర్సోనిక్,
హైపర్సోనిక్ అనేది ఇంకా చూడండి, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్. ఇందులో ఏమవుతుంది, ఈ గ్లైడ్ అనేది ఫస్ట్ అట్మాస్ఫియర్ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అట్మాస్ఫియర్ ని రీఎంట్రీ చేస్తుంది. ఇట్ విల్ అచీవ్ ద హైపర్సోనిక్ వెలాసిటీ, అంత స్పీడ్ లో వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రూయిజ్ మిసైల్స్ లో సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్. ఇక్కడ చూడండి, సబ్సోనిక్ లో నిర్భయ్, మనం నెక్స్ట్ చూద్దాం నిర్భయ్ మిసైల్ సబ్సోనిక్ ఏంటి అనేది, క్రూయిజ్ మిసైల్. సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ లో చూడండి బ్రహ్మోస్. హైపర్సోనిక్ కూడా ట్రై చేస్తున్నాం, బ్రహ్మోస్ 2. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఆల్రెడీ ఇక్కడ అదే ఒకవేళ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనుకోండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, పృథ్వీ అనేది షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్సోనిక్ కింద వస్తుంది. ఇది క్రూయిజ్ మిసైల్స్ ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసి అదే హైపర్సోనిక్ అనుకోండి, ఇక్కడ మనం బ్రహ్మోస్ 2 చూసాం కదా. ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ లో హైపర్సోనిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాగరిక మిసైల్. సాగరిక ఇవి ఏంటంటే అరిహంత్ మీద న్యూక్లియర్ మిసైల్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, ఇట్స్ నథింగ్ బట్ వీ కెన్ యూజ్ ఇట్ సాగరిక. ఓకే, అరిహంత్ మీద. సో ఇట్స్ బ్యాలిస్టిక్ మిసైల్, మనం పృథ్వీ చదివినప్పుడు ఇది చూసాము. నెక్స్ట్ డిఆర్డిఓ. ఇప్పుడు డిఆర్డిఓ యొక్క స్టాటిక్ అండ్ బేసిక్స్ చూద్దాము. సో డిఆర్డిఓ మీ అందరికీ తెలిసే ఉంటుంది. డిఆర్డిఓ ఇస్ ఫర్ డిఫెన్స్ రిలేటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958. మరి 1958 కన్నా మరి ఇండిపెండెన్స్ నుంచి ఏముంది అంటే, వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ టీడీఈ ఫర్ ఇండియన్ ఆర్మీ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఇన్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్. ఈ రెండు సెపరేట్ గా ఉండేవి. అలా కాకుండా ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేసేసి మరి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. సో ఈ డిఆర్డిఓని తీసుకొచ్చాం 1958లో. సో మోటో ఏంటంటే బలస్య మూలం విజ్ఞానం, అంటే స్ట్రెంగ్త్ ఈజ్ అ సైన్స్, ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ సైన్స్. ఓకే, ఈ బలస్య, ఒక కంట్రీ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్స్ సైన్స్. ఇట్ హ్యాస్ ద స్టేట్ ఆఫ్ వెపన్ systems for the production. It is trying to undertake the indigenous development leading to production of state of art weapon system. Next, it is headed by Secretary and Director General, and Director General is assisted by so many scientists who are actually called Chief Controllers. It has 7 technology clusters. 7 technology clusters ఏంటంటే aeronautics, armament and combat engineering, missile and strategic systems, electronic and communication system, microelectronic devices and computational systems, and life sciences and naval systems. సో ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటిక్స్ అంటే ఏరోప్లేన్ రిలేటెడ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, ఫర్ ఎగ్జాంపుల్ తేజాస్, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్. ఎల్సీ అంటే లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. అలాగే యుఏవిస్ అంటే డ్రోన్స్, వాడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్య అండ్ నిశాంత్. సో ఇట్లాంటివన్నీ ఎయిర్ బేస్డ్ కదా ఇవన్నీ ఎయిర్క్రాఫ్ట్స్. సో అందుకని ఇందులో ఏరోనాటిక్స్ కింద వస్తుంది. అదర్ థింగ్స్, ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్స్, పినాక గైడెడ్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ పినాక ఇందాక నెక్స్ట్ చదువుతాము, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇది. ఓకే, ఇవి ఆర్మమెంట్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అమ్యునిషన్స్, గన్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని ఇందులోకే వస్తాయి. సరే, అమ్యునిషన్స్, బాంబ్స్, ఎక్స్ప్లోజివ్స్. నెక్స్ట్ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్ మనం చూసాం కదా, మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ ఐజీఎంపీ ప్రోగ్రామ్ కూడా ఇందులో, అగ్ని పృథ్వీ. అలాగే టాక్టికల్ మిసైల్ ఆకాష్, నాగ్, త్రిశూల్, అండ్ క్రూయిజ్ మిసైల్స్ లైక్ బ్రహ్మోస్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ లైఫ్ సైన్సెస్. నెక్స్ట్ నేవల్ సిస్టమ్స్ లో చూడండి, సోనార్స్ ఆర్ సంథింగ్ దట్ డిటెక్ట్ సబ్మెరైన్స్ సీలోని, హంస, నగన్, ఉషుర్, మిహిర్. ఓకే, నెక్స్ట్ టార్పెడోస్, అలాగే నేవల్ మైన్స్ అండ్ సబ్మెరైన్ టెక్నాలజీస్, ఆల్ దిస్. సో ఈ 7 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 ఉన్నాయి అనుకోద్ది, ఎందుకంటే ఇక్కడ నేను ఒకే పాయింట్లో 3 రాశాను. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్ డెవలప్ బై డిఆర్డిఓ. ఇవి ఏంటి అంటే ఆల్రెడీ ఇది కూడా పార్ట్ ఆఫ్ సిలబస్. జొరావర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్. సో జొరావర్ ఏంటి అంటే, అండర్ జొరావర్ ప్రాజెక్ట్ వి గాట్ ఏ వెరీ ఇండిజినస్ లైట్ ట్యాంక్. ట్యాంక్ అంటే ఇందాక చెప్పాం, అనుకున్నాం కదా, ట్యాంక్ ఈజ్ నథింగ్ బట్, మనం వార్ వచ్చిందంటే మూవీస్ లో చూపిస్తారు కదా, హై ఆల్టిట్యూడ్ రీజన్ లోకి వెళ్ళాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ అండ్ సిక్కిం లో కూడా ఇవి ఆపరేట్ చేయొచ్చు, ఎందుకంటే అది బార్డర్ ఏరియా కదా హిమాలయాస్ రీజన్ లో. సో అలాంటి ఏరియాస్ లో మనకు ఒక ట్యాంక్స్ అనేవి కావాలి. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ విత్ ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ యూ మైట్ బి నోయింగ్, లాస్ట్ అండ్ టాప్. నెక్స్ట్ ఇది ఎవరి పేరు మీద వచ్చిందంటే, జనరల్ జొరావర్ సింగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఈజ్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్, అండ్ 2025లో ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ రుద్రం 1 ఏంటంటే
ఇట్స్ యాంటీ రేడియేషన్ మిసైల్. అంటే ఏరోప్లేన్ ఏదైనా కంట్రీ ఏదైనా ఒక టార్గెట్ ఒక ఎనిమీ కంట్రీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూస్ గా రేడియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. వాళ్ళ వాళ్ళ థ్రెట్స్ ని కౌంటర్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఇట్లాంటి రేడియేషన్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు బార్డర్ దగ్గర నించుని. సో ఏం చేస్తారంటే ఇవి ఎయిర్ క్రాఫ్ట్ మీద ఈ మిసైల్స్ అనేవి ఉంటాయి. ఈ మిసైల్స్ ఏం చేస్తారంటే ఈ రేడియేషన్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో అలాంటి ఈ పర్టికులర్ టార్గెట్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఓకే, ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ రేడియేషన్ మిసైల్. ఇట్ ఇస్ ఎయిర్ టు సర్ఫేస్. సో అందుకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదైనా దాని మీద ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి టార్గెట్ చేస్తాం గ్రౌండ్ లెవెల్లో. ఫస్ట్ ఇండిజినస్ యాంటీ మిసైల్ డెవలప్ బై డిఆర్డిఓ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దేని మీద మరి ఇది పెడుతున్నామంటే సుకోయ్ MK1 లో GPS నావిగేషన్. ఓకే, it uses the GPS and it hits the radiation emitting targets and its height ranges from 500 meters to 15 kilometers height ఇక్కడ height and at the same time target అనేది 250 kilometers వరకు it can hit it. So it allows Indian Air Force to conduct the suppression of enemy's air defense operations deep within the enemy territory. Okay, seed operations deep within the enemy territory, neutralizing the air defense installations whichever. వాళ్ళు ఒకవేళ ఈ రేడియేషన్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ద్వారా చేస్తుంటే విల్ ట్రై టు న్యూట్రలైజ్ దట్ వన్. థర్డ్ వన్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్, ఇట్ ఈస్ ఎ రాకెట్ లాంచర్. సో రాకెట్ లాంచ్ చేసేటప్పుడు లాంచర్స్ ఉంటాయి కదా, సో మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ చేసే యొక్క పినాకా అనేది మల్టిపుల్ బ్యారెల్. ఓకే, ఇట్స్ బ్యారెల్ మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ ఇండిజినస్లీ డెవలప్ బై డిఆర్డిఓ ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇట్స్ నాట్ ఫర్ ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఇక్కడ రాకెట్ లాంచర్ గ్రౌండ్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్ విల్ బి ఫర్ ఇండియన్ ఆర్మీ. ఇట్ వాస్ ఫస్ట్ యూజ్డ్ డ్యూరింగ్ కార్గిల్ వార్ అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ డ్యూరింగ్ కార్గిల్ వార్. ద పాకిస్తాన్ ఆర్మీ పొజిషన్స్ అనేవి సక్సెస్ఫుల్ గా న్యూట్రలైజ్ చేయగలిగింది. ద ఫోర్త్ టాపిక్ ఈస్ ప్రళయ్ మిసైల్. ఇది కూడా డిఆర్డిఓ ప్రొడ్యూస్ చేసిందే, బట్ ఇట్స్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కన్వెన్షన్ క్వాసి బ్యాలిస్టిక్. ఎందుకు అంటే unlike the intercontinental ballistic missile, it exits the atmosphere, but here this Pralay missile, it's a short range ballistic missile which stays within the atmosphere. Okay, within the atmosphere lone untundi, and it's similar to Russia's Iskander M missile, and it can be launched from a mobile launcher. Okay, it is a surface to surface missile, short range and with a operational range of 150 to 500 kilometers with a payload. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఈ కిలోమీటర్స్ కానీ పేలోడ్ ఎంత. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చేంజ్ చేయొచ్చు, ఎక్స్ట్రీమ్ చేంజెస్ చేస్తారు. సో అది చూసుకోండి మీరు. పక్కన ఇవ్వరు, 1000 kgs ఇట్లా ఇవ్వరు, ఇంకా ఎక్స్ట్రీమ్ రేంజ్ లో చూపిస్తారు మీకు. నెక్స్ట్ నిర్భయ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడాం కదా, సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్సోనిక్ మాట్లాడినప్పుడు ఇది క్రూయిజ్ మిసైల్. ఇది గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది నిర్భయ్. ఇట్ డజంట్ గో అబౌవ్ ద అట్మాస్ఫియర్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్ ఇది లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. బెంగళూరు బేస్డ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఎ ల్యాబ్ ఆఫ్ డిఆర్డిఓ. ఇట్ హ్యాస్ ఎ 1500 కిలోమీటర్ పేలోడ్ కెపాసిటీ ఆఫ్ 450 kgs. చాలా దూరంగా వెళ్తుంది. లాంగ్ రేంజ్ అన్నారు కదా, సో లాంగ్ రేంజ్ అంటే అట్లీస్ట్ 1500 kilometers. ఇట్ కెన్ బి ఆర్మ్డ్ విత్ ఎ స్మాల్ న్యూక్లియర్ వార్ హెడ్ ఆల్సో. సో ఎయిర్, ల్యాండ్, అండర్ వాటర్ వెసల్స్ నుంచి కూడా, సబ్మెరైన్స్ నుంచి కూడా ఇది లాంచ్ చేయొచ్చు. డీప్ పెనట్రేషన్, ఎందుకంటే ఇది లాంగ్ రేంజ్ కదా, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ డీప్లీ పెనట్రేట్ ఇంటూ అడ్వర్సరీస్ టెరిటరీ ఆల్సో. ఎయిర్బోర్న్, నెక్స్ట్ టాపిక్ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సో పేర్లోనే ఉంది కదా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఏం వార్నింగ్ ఇస్తుంది? ఎయిర్బోర్న్ అంటే ఇది ఎయిర్ లో ఉండి వార్నింగ్ ఇస్తుంది. ఎయిర్ లో ఎలా ఉంటుంది, అంత గాల్లో ఉండదు కదా, సో ఇట్ యూజెస్ ఏ ఏరోప్లేన్. ఇట్ క్యాన్ బి అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ ఎయిర్ బస్. యూజువల్లీ ఏరోప్లేన్స్ మోడల్ ఎయిర్ బస్ ఉంది కదా, ఆ ఎయిర్ బస్ ద్వారా ఈ రేడార్స్ అనేవి లాంచ్ చేస్తారు. ఓకే, ఇది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ రేడార్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ట్రాకింగ్ ఎనిమీ హాస్టైల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వాళ్ళ యొక్క డ్రోన్స్ కానీ డిటెక్ట్ చేయడం కోసం యూజువల్లీ ఎయిర్ బస్ యూజ్ చేస్తారు. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రం కరెంట్లీ మనం యూజ్ చేస్తుంది ఎంబ్రేయర్ బేస్డ్ నేత్రా విచ్ ఇస్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. అంటే కొంచెం సైజ్ చిన్నది ఉంటుంది, ఎయిర్ బస్ అంత పెద్దది ఉండదు, ఇది కొంచెం చిన్న జెట్ అనమాట.
చూడండి ఇక్కడ. సో కరెంట్లీ మనం యూజ్ చేస్తున్న ఇలాంటి ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ మన ఇండిజినస్ అయితే నేత్ర. అదే ఇంకోటి మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఇజ్రాయలీస్ ఫాల్కన్. ఓకే, సో నేత్ర చూడండి, ఇట్స్ అన్ ఇండిజినస్ వన్ డెవలప్డ్ బై DRDO ప్లస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ మౌంటెడ్ ఆన్ ద ఎంబ్రేర్ ERJ 145 జెట్స్. ఇట్ ఈస్ ఓన్లీ 240 కవరేజ్. ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే చూడండి ఫాల్కన్ ఇజ్రాయెల్ వాళ్ళది మనం తెప్పించుకున్నది 360 బట్ మన ఇండిజినస్ మాత్రం ఓన్లీ 240 మాత్రమే. గాట్ ఇట్? India presently operates 3 Falcon AWACS. It is Israel's one, Israel made system. నెక్స్ట్ ఇప్పుడు ఇవి DRDO అయిపోయింది కదా. ఇప్పుడు అదర్ కరెంట్ అఫైర్స్, కొంచెం డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ DRDO రిలేటెడ్ సైన్స్ టెక్నాలజీస్ గురించి అడిగారు, సో అందుకని ఇవి కూడా యాడ్ చేసేసా. రోబోటిక్ మ్యూల్స్ చూస్తే, రోబోటిక్ మ్యూల్స్ ఇట్స్ లైక్ రోబోట్ డాగ్స్ అన్నమాట. దే ఆర్ డిజైన్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ డాగ్స్ known as mules. Multi-utility legged equipment are robotic units developed by Indian Army Research and Development Teams. It is a high endurance, agile and durable all-weather robot used for broad range of environment for defense appliance. So all weather అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లైక్ కోల్డ్ ఏరియాస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నన్ను అడిగితే బెస్ట్ ఆల్రెడీ బార్డర్ ఏరియాస్ లో హై ఆల్టిట్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో కానీ, లదాఖ్ రీజన్, జమ్మూ, సిక్కిం ఇలాంటి ఏరియాస్ లో ఇది ఆల్రెడీ ఇండక్ట్ చేశారు చూడండి. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కర్లేదు. సో సింప్లీ దే కెన్ లాంచ్ దిస్ రోబోటిక్ మ్యూల్స్ దే అండ్ దే కెన్ ఈవెన్ recognize the objects, and also they can carry a payload of 15 kgs which can be used for firing. ఇది ఫైరింగ్ ప్లాట్ఫామ్ లా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ వైఫై అండ్ LTE ఆల్సో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్. ఏం లేదు, ఒక మనకు ఆల్రెడీ కమాండోస్ బ్లాక్ డాగ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి, టెర్రరిస్ట్ థ్రెట్స్ ని కాంబాట్ చేయడానికి. బట్ సైబర్ థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి కదా, సో దానికోసం కూడా సెపరేట్ కమాండోస్ కావాలని చెప్పి ఒక 5,000 మెంబర్స్ ని ట్రైన్ చేస్తున్నారు. దే కమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో నెక్స్ట్ 5 years ఒక 5,000 మందిని ట్రైన్ చేసి సైబర్ థ్రెట్స్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తారు, సైబర్ థ్రెట్స్ అనేది వీళ్ళు కాంబాట్ చేయగలుగుతారు. నెక్స్ట్ Sukhoi 30 Mk1. ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, ఇట్స్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. వి టుక్ ఇట్ ఫ్రమ్ రష్యా. ఓకే, వి టుక్ దిస్ ఫ్రమ్ రష్యా, ఈ Sukhoi అనేది. అండ్ ఇట్స్ ఏ ఫైటర్, బాంబర్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి, కానీ మనం Sukhoiలో చాలా వేరియంట్స్ ఉంటాయి రష్యావి. మనం యూజ్ చేసేది మాత్రం 30 Mk1. వేరే కంట్రీస్ కూడా యూజ్ చేస్తున్నాయి ఇండియాతో పాటు. అండ్ ఈ Sukhoi మీద మనం లాంచ్ చేసేది ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్. సో మళ్ళీ చెప్తున్నా, బ్రహ్మోస్ మిసైల్ క్రూయిజ్ ఆర్ బ్యాలిస్టిక్ అనేది మీరు మళ్ళీ చూడాలి. ఇట్స్ క్రూయిజ్ మిసైల్. ఓకే, సూపర్ సోనిక్ స్పీడ్స్, సూపర్ సోనిక్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 125. అండ్ ఇట్ హ్యాస్ అ రేంజ్ ఆఫ్ 3,000 kilometers వరకు రేంజ్ ఉంది విత్ మాక్సిమం స్పీడ్ ఆఫ్ Mach 2. ద డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ ఎ కాంట్రాక్ట్ విత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫర్ 240. వీటికి కావాల్సిన ఇంజిన్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకునేలాగా we have made an contract with Hindustan Aeronautics Limited. So this is the current affairs for today. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ ప్లీజ్ రివైజ్. ఒకసారి చూసి వదిలేకండి, మళ్ళీ వీడియో చూసి రివైజ్ చేసుకోండి. విల్ కమ్ అప్ విత్ slowly we'll come up with more and more current affairs. We'll try to cover as much as possible. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీడియోస్ కంప్లీట్ గా చూడట్లేదు కొంతమంది. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద కంప్లీట్ వీడియో. జస్ట్ నోట్స్ చూడొద్దు. నోట్స్ చూస్తే కొన్ని అర్థం కావు, ఎందుకంటే నేను చెప్తున్నది వింటేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు 2x స్పీడ్ లో చూసి మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేయండి and please share with your friends whoever is preparing for group 2 and subscribe to the channel. Okay, thank you and next class lo malli kaludam. Thank you.